హ్యాపీ బర్త్డే పీపుల్ లీడర్ గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము గారికి. నిస్వార్థ ప్రజానాయకుడు, గుడివాడ అభివృద్ధి ప్రదాత, మంచి వ్యక్తి ఎమ్మెల్యే రామన్నకు పుట్టినరోజు శుభాకాంక్షలు. గుడివాడ అభివృద్ధికి అడ్డు లేదు, మా రామన్నకు ఎదురు లేదు. మీ తమ్ముడు నిమ్మగడ్డ సత్యసాయి, కృష్ణా జిల్లా టిఎన్ఎస్ఎఫ్ అధ్యక్షుడు. ఖడ్గమొకడైతే కలహాలు ఒకడివిలే, ఒకడు గర్జన ఒకడు గుప్పెన బెరసి ప్రళయాలే, సైగ ఒకడు సైన్యమొకడు కలిసి కదిలితే కదనమే, ఒకరికొకరని నమ్మి నడిచిన స్నేహమే ఇదిలే నూరేళ్ళ. A lion is always a lion. There are so many jackals and other animals in the forest, but there will be only one lion. And even if it is single, it will be the king of jungle. Oh, just gambhira hai. నుదుటన రాసే రాతను తెలిపే లిపినే చదివి ఉంటావు, నీ తల రాతను సొంతగా నువ్వే రాసుకుపోతున్నావు. ఓటమి భయమే ఉన్నోటెవడు, ఓడని రుజువే నువ్వు, గెలుపుకే సొంతం అయ్యావు. నువ్వే సమస్తం, నువ్వే సిద్ధాంతం. పండగలా దిగి వచ్చావు, ప్రాణాలకు వెలుగిచ్చావు, రక్తాన్ని ఎరుపెక్కించావు. మా తోడుకు తోడయ్యావు, మా నీడకు నీడయ్యావు, మా అయ్యకు అండై నిలిచావు. అయ్యంటే ఆనందం, అయ్యంటే సంతోషం, మా అయ్యకు అయ్యన్ని నువ్వు. కలిసొచ్చిన ఈ కాలం వరమిచ్చిన ఉల్లాసం, ఇట్టాగే 10 కాలాలు ఉండ నువ్వు. పండగలా దిగి వచ్చావు, ప్రాణాలకు వెలుగిచ్చావు, రక్తాన్ని ఎరుపెక్కించావు. ఓ మా తోడుకు తోడయ్యావు, మా నీడకు నీడయ్యావు, మా అయ్యకు అండై నిలిచావు. ఊకూకనే రాలే బిడ్డ కూసున్న సీటు, ఎదిరించుకుంటూ ఎక్కినరా ఒక్కొక్క మెట్టు. చేస్తర చెయ్యిర్ర చూస్తా మీ కనికట్టు, నల్ల మల్ల పెద్ద పులై వదిలి పెట్టను ఒట్టు. చెరబెట్టినో నోడే తొడగొట్టి చెప్పినో என்ன எதிர்க்கவே எதிரிகள் உன் ரசிக படையிலே. విశ్వనాయక రాజ్య రాజ్యపాలక, వేల వేల కోట్ల అగ్ని పర్వతాల కలయిక. శక్తి శక్తి సూచిక, యుక్తి యుక్తి పాచిక, సహస్ర సూర్య సాగరాలు ఒక్కటైన కదలిక. ఏకవీర శూర క్రూర కుమార, నిరంకుశంగా దూకుతున్న దానవేశ్వర. రక్తధార చోర ఘోర అఘోర, కర్కసంగరేగుతుండ కాలకింకర. రావణ జయ జయ, శత్రుశేషణ జయ జయ జయ, రావణ జయ జయ జయ, సింహాసన
రామ 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 రామదండులాగా అందరొక్కటవుదామా లింగన్న బయలుదేరనే బళ్ళారే మంచి కాలం యోగం న్యాయం లోకం లింగన్న బయలుదేరనే నీకోసం ప్రాణమిచ్చే నిజమైన శక్తి ఉంది నీకోసం ప్రాణమిచ్చే నిజమైన శక్తి ఉంది ఏదో ఒకటి తేలే వరకు ఉనికే రాదు ఎందు కళ్ళకు శపథం చేసి సింగన్న బయలుదేరనే బళ్ళారే మంచి కాలం యోగం న్యాయం లోకం సింగన్న బయలుదేరనే మందుల ఖర్చులపై అదనపు భారం పడి ఇబ్బంది పడుతున్నారా? ఈ రోజే జనరిక్ మందులకు మారండి. మీ డబ్బులు మరింత ఆదా చేసుకోండి. కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు అతి తక్కువ ధరలకే జనరిక్ మందులను మీ అందుబాటులోకి తీసుకువస్తుంది మన జనరిక్ ప్లస్ ఫార్మసీ గుడివాడలో. మా వద్ద అన్ని రకాల బ్రాండెడ్ జనరిక్ మందులు లభిస్తాయి. పూర్తి అనుభవం కలిగిన మేనేజ్మెంట్ మరియు సిబ్బందితో కూడిన గుడివాడలో ఏకైక విశ్వసనీయ జనరిక్ మందుల షాప్ మన జనరిక్ ప్లస్ ఫార్మసీ గుడివాడ. గుడివాడ మరియు పరిసర ప్రాంతాలలో ఎక్కడా లేని విధంగా కంప్యూటరైజ్డ్ బిల్లులతో పూర్తి ఎక్స్క్లూజివ్ జనరిక్ మందులు లభించే ఏకైక డెస్టినేషన్ జనరిక్ ప్లస్ ఫార్మసీ. మా అడ్రస్ షాప్ నెంబర్ 5 మరియు 23 కిన్నెర కాంప్లెక్స్ బస్టాండ్ ఎదురు రోడ్ గుడివాడ. హోమ్ డెలివరీ మా ప్రత్యేకత. ఫోన్ నంబర్ 9032925441. డ్రైవర్ కావలను గుడివాడలో డాక్టర్ లోయా మోహన్ కృష్ణ గారికి జీతం 20,000 రూపాయలు. ఆల్కహాల్ మందు అలవాటు ఉండకూడదు. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ కెన్ కాంటాక్ట్ మిస్టర్ హేమంత్ దిమ్మిటి at 9063034550. Manager needed in Gudivada for Dr. Loya. Candidate should have good work ethics, good education qualifications, good English communication skills, should be living in Gudivada. Salary will be 25,000 depending on qualifications. Interested candidates can contact Mr. Hemant Dimmiti at 9063034550. మందుల ఖర్చులపై అదనపు భారం పడి ఇబ్బంది పడుతున్నారా? ఈ రోజే జనరిక్ మందులకు మారండి. మీ డబ్బులు మరింత ఆదా చేసుకోండి. కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు అతి తక్కువ ధరలకే జనరిక్ మందులను మీ అందుబాటులోకి తీసుకువస్తుంది మన జనరిక్ ప్లస్ ఫార్మసీ గుడివాడలో. మా వద్ద అన్ని రకాల బ్రాండెడ్ జనరిక్ మందులు లభిస్తాయి. పూర్తి అనుభవం కలిగిన మేనేజ్మెంట్ మరియు సిబ్బందితో కూడిన గుడివాడలో ఏకైక విశ్వసనీయ జనరిక్ మందుల షాప్ మన జనరిక్ ప్లస్ ఫార్మసీ గుడివాడ. గుడివాడ మరియు పరిసర ప్రాంతాలలో ఎక్కడా లేని విధంగా కంప్యూటరైజ్డ్ బిల్లులతో పూర్తి ఎక్స్క్లూజివ్ జనరిక్ మందులు లభించే ఏకైక డెస్టినేషన్ జనరిక్ ప్లస్ ఫార్మసీ. మా అడ్రస్ షాప్ నెంబర్ 5 మరియు 23 కిన్నెర కాంప్లెక్స్ బస్టాండ్ ఎదురు రోడ్ గుడివాడ. హోమ్ డెలివరీ మా ప్రత్యేకత. ఫోన్ నంబర్ 9032925441.
నమస్తే, వెల్కమ్ టు వీనిస్ గుడివాడ. ముందుగా హెడ్లైన్స్. ఘనంగా కనుల పండుగగా జరిగిన ఎమ్మెల్యే వెనగండ్ల రాము పుట్టినరోజు వేడుకలు. ఊరూరా వాడవాడల ఎమ్మెల్యే పుట్టినరోజు వేడుకలను సేవా కార్యక్రమాల ద్వారా నిర్వహించిన అభిమానులు, పార్టీ నాయకులు. ఇచ్చిన మాట ప్రకారం 1వ తారీఖు నాడు ఉదయమే తలుపు తట్టి ప్రతి అర్హుడికి పెన్షన్ అందిస్తున్నామన్న ఎమ్మెల్యే వెనగండ్ల రాము. ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం అభివృద్ధి ఒకవైపు, సంక్షేమం మరోవైపు ముందుకు కదులుతున్నాయన్న ఎమ్మెల్యే రాము. గుడ్లవల్లేరు మండలంలో పర్యటించి రైతులతో మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకున్న ఎమ్మెల్యే వెనగండ్ల రాము. ధాన్యం కొనుగోలు విషయంలో రైతులకు ఎటువంటి సమస్యలు తలెత్తకుండా ఉండేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించిన ఎమ్మెల్యే. శాసనసభ్యులు వెనగండ్ల రాము పుట్టినరోజు వేడుకలను నేడు ఉదయం ఆయన స్వగృహం నందు కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. తొలుత ఎమ్మెల్యే రాము ఆయన తల్లి పాదాలకు నమస్కరించి ఆశీర్వచనాన్ని తీసుకొని అనంతరం వేద పండితులు ఎమ్మెల్యే రాముకు వేద ఆశీర్వచనం అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు ఎమ్మెల్యే రాముకు ఆత్మీయ ఆలింగనం చేసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఇబ్బంది బలవంతంగా అవుతుంది. మీరు కూడా రండి సార్. ప్లాస్టిక్ ఉన్నాయి కదా, కేక్ ఉందా? థ్యాంక్ యూ అన్న. భయ్యా ప్లీజ్ అల్చో అన్న. ఓకే పోలీసులందరూ మంచిగా సార్. ఓకే ఓకే సార్. వచ్చి మనం ఇష్టం ఇటు చూడు. బాబు చెప్పా పొద్దున్నే థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అండి. డన్ బేబీ బాబు. గుడవాడపట్నం 10వ వార్డులో ఎన్టీఆర్ భరోసా పింఛను పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే వెనగండ్ల రాము ఉదయం పాల్గొన్నారు. నూతనంగా మంజూరైన పెన్షన్ తో పాటుగా పలువురు లబ్ధిదారులను ఆత్మీయంగా పలకరిస్తూ ఎమ్మెల్యే రాము ఎన్టీఆర్ భరోసా పెన్షన్ నగదును పంపిణీ చేశారు.
అనంతరం ఎమ్మెల్యే రాము మీడియాతో మాట్లాడారు. గుడివాడ నియోజకవర్గంలో నేడు 43 కొత్త పెన్షన్లు మంజూరైనట్లుగా వెల్లడించారు. సీఎం చంద్రబాబు నాయుడు ప్రణాళిక ప్రకారం కొత్త పెన్షన్స్ మంజూరు నిరంతరం ప్రక్రియగా చేయటమే కాకుండా వితంతు పెన్షన్ ప్రక్రియను సులభతరం చేశామని అన్నారు. గొప్ప ఆలోచనతో సీఎం చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం ప్రజల గురించి ఆలోచిస్తూ అనేక మంచి పనులు చేస్తుందని అన్నారు. కార్యాలయంలో కూర్చొని చట్టాలు చేయటం కాదు, ప్రజల మధ్య ఉంటూ ప్రజల ఇబ్బందులు ఉన్నప్పుడు మనం వారిని ఆదుకోవాలన్న సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాలకు అనుగుణంగా గుడివాడ నియోజకవర్గంలో పర్యటిస్తున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీ స్టేట్ వేర్ హౌస్ కార్పొరేషన్ చైర్మన్ రావి వెంకటేశ్వర, మున్సిపల్ కమిషనర్ ఎస్ మనోహర్, సీనియర్ టీడీపీ నాయకులు డాక్టర్ గోజ్జి సత్యనారాయణ, చేకూరు జగన్మోహన్ రావు, పండాజు సాంబయ్య, స్థానిక కూటమి నాయకులు పాల్గొన్నారు. సార్ రండి. చంద్రబాబు ఊరుకోడు రోడ్ల మీద తిరగట్లేదు అంత చాలా బాగా అనమాట. చాలా కాలం అనమాట. అదే ప్రజావేదిక కార్యాలయంలో ఈ రోజు శాసనసభ్యులు రాము పుట్టినరోజు వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. పలు ప్రభుత్వ శాఖల అధికారులు మరియు రాజకీయ నాయకులు, పట్టణ పుర ప్రముఖులు, మిత్రులు, అభిమానులు పెద్ద ఎత్తున ప్రజావేదిక కార్యాలయానికి తరలివచ్చి ఎమ్మెల్యే వెనగల రాముకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా వేర్ హౌస్ కార్పొరేషన్ చైర్మన్ రావి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ సోదరుడు రాము ఇటువంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో రాజకీయ నాయకులు, ప్రభుత్వ శాఖల అధికారులు, మిత్రులు, శ్రేయోభిలాషులు, నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న అభిమానులు భారీగా తరలి రావడం జరిగింది. అట్లాంటి ఒకసారి క్లియర్ వస్తా ఉంది బుక్స్. ఒకటే రెండు చాలు, చాలు చాలు. ఒకసారి సార్, ఒకసారి సార్, ఒకసారి సార్. ఓకే సార్, ఇటు ఒక్కసారి ఒక్కసారి ఇటు చూడండి. ఓకే సార్, ఓకే సార్, వచ్చేయండి సార్. రండి రామన్న పెద్దలు, కార్యకర్తలు అందరూ కూడా వేదిక మీదకి వచ్చి గురువారి నియోజకవర్గాన్ని తీర్చిదిద్దినటువంటి మన శాసనసభ్యులు వెలిగల్ల రాము గారి సిబ్బంది అందరూ కూడా వేదిక వద్దకి రావాల్సిందిగా మరీ మరీ కోరుతా ఉన్నాం. ఓకే సార్ అన్నా, ఇటు ఇటు ఇటు. ఓకే కళ్యాణ్. పెద్దలు, కార్యకర్తలు అందరూ కూడా వేదిక మీదకి వచ్చి సంవత్సరాలుగా ఏ అభివృద్ధి నోచుకున్నటువంటి
మా చూడండి. ఓకే, వచ్చానమ్మా. సార్ ఎంఆర్ఓ గారు ఇటు చూడండి. ఓకే సార్. సార్ సీఏ గారు ఇటు ఇటు. ఓకేనా. అందరికీ నమస్కారం. ఈరోజు స్థానిక శాసనసభ్యులు మా సోదరుడు వెనిగళ్ల రాము గారి పుట్టినరోజు వేడుకలు ఘనంగా పార్టీ ఆఫీసులో జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఇంకా మరిన్ని పుట్టినరోజులు నిండు నూరేళ్ళు ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అలాగే ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మీ యొక్క సహకారంతో మీ యొక్క ప్రేమతో 20 సంవత్సరాల చరిత్రని తిరిగి రాసిన వ్యక్తి వెనిగళ్ల రాము. మీ యొక్క సహకారం, మీ యొక్క అండలో ఖచ్చితంగా మేము మొమ్ము చేయం. మీకు న్యాయం చేసే వరకు మేము మీకోసం పోరాడతామని చెప్పి మీకు మాటిస్తూ మరొకసారి మంచి భారీ మెజారిటీతో గెలిపించారు. మీ ప్రేమ ఇవన్నీ కూడా మాకు గుర్తుంది. మీకు ఇచ్చిన వాగ్దానాలన్నీ కూడా నెరవేర్చడానికి మేము సిద్ధంగా ఉన్నాం. అందరూ సహకరించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అదేవిధంగా ఈరోజు ప్రభుత్వం కూడా ఏ విధంగా పనిచేస్తుందో మనం చూస్తున్నాం. సంక్షేమం కానీ అభివృద్ధిలో కానీ అన్నీ కూడా ముందుకెళ్తున్నాం. ఇవన్నీ ప్రజల్లో తీసుకెళ్ళే బాధ్యత మనందరి మీద ఉంది. ఈరోజు పెన్షన్స్ ఇవాళ దగ్గర 15 నెలల నుంచి ఇస్తున్నాం. చరిత్రలో ఎక్కడ మన భారతదేశంలో ఎక్కడ లేని విధంగా 4,000 పెన్షన్ ఇస్తున్నాం. దగ్గర ఇప్పటికే ఈ 15 నెలల్లో 52 లక్షలే కదా 52 వేల కోట్లు ఈ రోజున ఈ 15 నెలల్లోనే అందజేసాం. పేద ప్రజలకి, బడుగు బలహీన వర్గాలకి, వృద్ధులకి, వికలాంగులు అందరూ కూడా చేసుకోవడం జరిగింది. అలాగే ఈ రాబోయే 5 ఏళ్ళలో కూడా దగ్గర 1,73,000 కోట్లు ఒకే ఒక్క స్కీమ్ ద్వారా పేద ప్రజలకి సహాయం అందించడం ఈ ప్రభుత్వం యొక్క విజయం. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మరిన్ని మంచి అభివృద్ధి కార్యక్రమాలు రాము గారు చేస్తారు, పూర్తి నమ్మకం ఉంది. ఏ విధంగా పనిచేస్తున్నారో మీకే అర్థమవుతుంది కదా. ప్రతి గ్రామం కానీ అన్ని ప్రాంతాలు తిరిగి సమస్యలు తెలుసుకుని ఖచ్చితంగా మేము చేస్తానికి సిద్ధంగా ఉన్నాం. మీ యొక్క సహకారం కావాలి, మీ యొక్క ప్రేమ కావాలి. మీరందరూ కూడా ఆయనకి ఆదరించి ఇంకా ముందుకు నడిపించాల్సిన మీ అందరితో కోరుతూ సెలవుస్తున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఈరోజు గుడివాడ నియోజకవర్గ శాసనసభ్యులు మా అన్నయ్య శ్రీ వెనిగండ్ల రాము గారి జన్మదిన సందర్భంగా ఈరోజు ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, గుడివాడ నియోజకవర్గంలో ఎప్పుడూ వినని విధంగా ప్రజలందరికీ అందుబాటులో ఉండి ప్రజా సమస్యలను తీర్చడంలో తనదైన ముద్రేసుకున్న సోదరులు వెనిగండ్ల రాము గారు ప్రజల యొక్క అభిమానాన్ని ఇట్లాగే చొరగని, ఎందుకంటే మన గతంలో చూసాం 20 సంవత్సరాలుగా ఉన్న ఒక వ్యక్తి ఇంతవరకు ఎప్పుడు కూడా మనకు కనపడిన వ్యక్తి. మనం చూస్తే కనుక ఈ 2 సంవత్సరాల్లోనే మన శాసనసభ్యులు వెనిగండ్ల రాము గారు ప్రజలకు ఎప్పుడు కూడా నిత్యం అందుబాటులో ఉండి ప్రజా సమస్యలు అనేక సమస్యల్ని
ప్రజలకు తీర్చిన మన నియోజకవర్గ శాసనసభ్యులు వెనుగండ్ల రాము గారికి ఆ యొక్క దేవుని యొక్క ఆరోగ్య ఐశ్వర్యాలు ప్రజలకి ఏ కష్టాలు వచ్చినా తీర్చే గుణాన్ని ఇచ్చినందుకు మేమందరం కూడా సంతోషిస్తున్నాం. ఏదైతే తెలుగుదేశం పార్టీ నాయకులకే కాదు, ఈ రోజున జనసేన పార్టీ నాయకులను అందరినీ కూడా గుండెల్లో పెట్టుకుని మమ్మల్ని అందరినీ కూడా ఒక మాట మీద ఉండి ఆయనతో పాటు నడిపిస్తున్నందుకు ఆయనకి మనస్ఫూర్తిగా జనసేన పార్టీ తరఫున మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే ఏదైతే పవన్ కళ్యాణ్ గారు చెప్పారో చంద్రబాబు నాయుడు గారితో 15 సంవత్సరాలు ఈ కూటమి ఉంటుందని చెప్పి మేము అలాగే గుడివాడ నియోజకవర్గంలో జనసేన పార్టీ తరఫున కూడా చెబుతున్నాం. ఆయన 15 సంవత్సరాలు పైగా ఎమ్మెల్యేగా ఈ గుడివాడ నియోజకవర్గంలో ఉండాలని చెప్పి కోరుకుంటూ ఆయన యొక్క ఏదైతే ఈ చేస్తున్న మంచి పనులన్నీ కూడా ప్రజలందరికీ కూడా అందుబాటులోకి తెలిసి వాళ్ళందరికీ కూడా తెలియపరిచే విధంగా మనందరం కూడా కృషి చేయాలి. ఆయనకి ఎప్పుడు కూడా అండదండలుగా ఉండి ఆయన వెనకుండి ఆయన ముందుకు నడిపించాలని చెప్పి కోరుకుంటూ, అలాగే ఈ యొక్క జన్మదిన సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన అభిమానులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మరొకసారి వెనుగండ్ల రాము గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మాదిగ ఉద్యోగులు మరియు ఉపకులాల ఆధ్వర్యంలో డిసెంబర్ 9వ తేదీన మున్సిపల్ కార్యాలయం వద్ద నిర్వహించే ఐక్య సెమీ క్రిస్మస్ వేడుకలను ప్రతి ఒక్కరూ జయప్రదం చేయాలని ఎంఆర్పీఎస్ నాయకులు పంచకర్ల సుధాకర్ విజ్ఞప్తి చేశారు. గుడివాడ గుడ్మన్పేటలో మాదిగ ఉపకులాల నాయకులు మీడియాతో మాట్లాడుతూ గత 16 సంవత్సరాలుగా నిర్వహిస్తున్న సెమీ క్రిస్మస్ వేడుకలను ప్రతి ఒక్కరూ జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ నాయకులు పలువురు దైవ సేవకులు పాల్గొన్నారు. డిసెంబర్ 9 మాదిగ ఉద్యోగుల ఉపకులాల సెమీ క్రిస్మస్ అని జరుపుకుంటున్నాం. గత 15 సంవత్సరాలుగా రేపు 16వ సంవత్సరం సెమీ క్రిస్మస్ జరుపుకుంటున్నాం. ప్రతి ఒక్క మాదిగ బిడ్డ ఈ సెమీ క్రిస్మస్లో పాల్గొనాలని, యువత ముఖ్యంగా ప్రతి ఒక్క యువత కూడా ముందుకు రావాలి, వచ్చి ఈ ప్రోగ్రాం సక్సెస్ చేయాలి. 9వ తారీఖు సాయంత్రం 3 గంటలకు కోతిబొమ్మ సెంటర్ నుంచి ర్యాలీగా బయలుదేరి ఏలూరు రోడ్ బస్టాండ్ సెంటర్ మీదుగా మళ్ళీ కొత్త మున్సిపల్ ఆఫీస్ సెంటర్కి రావడం జరుగుతుంది. ప్రతి ఒక్క మాదిగ సోదరులు ఈ యాత్రలో పాల్గొని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే కొన్ని ఏళ్లగా పోరాటం చేశాం ఎంఆర్పిఎస్ వర్గీకరణ కోసం. ఇప్పుడు ఈ సంవత్సరం వర్గీకరణ జరిగింది. ఈ ఆనంద ఏదైతే సెమీ క్రిస్మస్ ఉందో అందరూ మాదిగా అందరూ పాల్గొని ఇది విజయవంతం చేయాలి. ఇది కంచర్ల సుధాకర్ మాదిగ ఆధ్వర్యంలో జరుపుకోవటం చాలా ఆనందంగా ఉంది. గుడివాడ నియోజకవర్గం అట్లాగే గుడ్బెన్పేట మాదిగ ఉపకులాల పెద్దలందరూ కూడా నిండు వందనాలు తెలియజేస్తున్నాను. క్రిస్మస్ మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు. అంతేకాకుండా మాదిగ ఉద్యోగులు మరియు మాదిగ బంధువులు ఉపకులాల 16వ ఐక్య క్రిస్మస్ ఆరాధన అంటే ఈ కార్యక్రమం 16 సంవత్సరాల నుంచి జరుగుతుంది. ప్రతి సంవత్సరం కూడా మరి మాదిగులు అట్లాగే ఉపకులాలు అన్ని కులాలు ఏ భేదం లేదు, అన్ని కులాలకు కూడా ఇందులో ఆహ్వానం ఉంది. అందరూ కూడా పాల్గొని మరి కార్యక్రమాన్ని జయకరంగా జరిగిస్తున్నారు. అలాగే మరి ఈ సంవత్సరం మరి డిసెంబర్ 9వ తారీఖున కొత్త మున్సిపాలిటీ ఆఫీసు ముందు జరగబోతున్న ఈ ఉత్సవ మొలాపు కార్యక్రమాన్ని అందరూ కూడా పాల్గొని మాదిగులు మాదిగ బంధువులు ఉపకులాలు వేరే కులాలకు కూడా ఇందులో ఆహ్వానం ఉంది కనుక అందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయకరంగా జరిగినట్లుగా ప్రతి ఒక్కరు కూడా పాల్గొనాలని, అలాగే మరి ప్రతి ఒక్కరు కూడా అంతేకాకుండా దైవ సేవకులు మరి గుడివాడ పట్టణంలో ఉన్నటువంటి పెద్దలు పొలిటికల్ లీడర్స్ ఎంప్లాయీస్ అలాగే అనేక మంది కూడా అన్ని రంగాలకు సంబంధించిన వారందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని ఉత్సవం మిలాపు ఐక్య క్రిస్మస్ ఆరాధన జయకరంగా జరిగినట్లుగా అందరూ కూడా పాల్గొని మరి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళాలని మీ అందరూ కూడా చేతులు జోడించి మరి ఈ మాటలు ముగిస్తున్నాను. రోజు క్రిస్మస్ సెమీ క్రిస్మస్ని 9వ తారీఖున జరుగుతున్న సందర్భంగా ఏదైతే ఎంఆర్పిఎస్ అనే కులంలో అనేక రేర్లు ఈ కులంలో అనేక రకాలైన ప్రజా కళాకారులు ఉన్నారు. అట్లానే క్రిస్మస్ సంబంధించిన పాస్టర్స్ మెయిన్ రోల్ వహిస్తూ ఉన్నారు. అట్లానే ఇక్కడ ఎంఆర్పిఎస్ నాయకత్వం ఉంది. అట్లా మాదిగా సంబంధించిన కుల పెద్దలు మరి అనేక రకాలైన నిర్మాణాత్మకంగా ఉన్న ఈ కులం ఈరోజు ఒక మొట్టమొదటిగా రిజర్వేషన్ సాధించిన తర్వాత ఈ కుల సంఘాలు ఐక్యతతో క్రిస్మస్ని జరుపుకోవడం అనేది ఒక తీర్మానం చేయడం జరిగింది. ఇక్కడ ఉన్న నియోజకవర్గం ఏదైతే కంచర్ల సుధాకర్ గారి నాయకత్వంలో
ఈ కుల సంఘాలలో ఉన్న వ్యక్తులందరూ కూడా ఐక్య క్రిస్మస్ని చేసుకోవటం మొట్టమొదటిది. అంటే 15-16 సంవత్సరాలుగా ఈ ప్రోగ్రామ్ అనే పార్టీలకు అతీతంగా జరుగుతున్నప్పటికి కూడా ఇప్పుడు కూడాను ఈరోజు జరుగుతున్న కార్యక్రమానికి ఒక ప్రత్యేకత ఉందనేది ఇవాళ ఈ నియోజకవర్గ నాయకత్వం అంతా కూడా ఇవాళ తీర్మానం చేసి దానిని ఏదైతే క్రిస్మస్ని రాజ్యాంగ స్ఫూర్తిలో, లౌకిక రాజ్యాంగాన్ని స్ఫూర్తిలో ఏదైతే అంబేద్కర్కి దగ్గరగా ఆయన ఆశించినది, క్రిస్టియన్స్ అంటే మానవత్వానికి దగ్గరగా ఉండాలని ఆయన కోరుకున్న మానవత పునాదిని ఉండాలని, అట్లాగే రిజర్వేషన్లు ఎట్లా సాధించుకున్నామో ఆ రిజర్వేషన్ సామాజిక చైతన్యాన్ని కూడా ఇందులో ఏదైతే సాధించామో, కొన్ని వేల మంది త్యాగాల తర్వాత రిజర్వేషన్ సాధించుకున్నాం. అట్లాగే క్రిస్మస్ని కూడా ఈ వివక్షతలో, హిందూ వివక్షతలో ఈ క్రిస్టియానిటీని కూడా నిలబెట్టుకోవడానికి త్యాగాలు చేసిన చరిత్ర ఉంది. ఆ చరిత్రను ఆవిష్కరించుకోవటం ఇక్కడ ఇందులో క్రిస్మస్కి సంబంధించిన మా పాస్టర్స్ దీన్ని మళ్ళా ఆ సేవని ఏదైతే మానవత్వాన్ని కోరుకున్నాడో క్రీస్తు గురించి మళ్ళా ఆ ప్రజలకు తీసుకెళ్ళటం అనేది, దీంట్లో ఒక ఆయన యొక్క స్ఫూర్తిని తీసుకెళ్ళటం అనేది, రాజ్యాంగం స్ఫూర్తికి సంబంధించిన విషయాన్ని దీంట్లో ఉందనేది ఈ అనేక కళాలు అయితే ఏదైతే ఐక్యతకు సంబంధించిన ఉన్నాయో ఆ అన్నింటినీ కూడా ఇది మొట్టమొదటిగా స్ఫూర్తిదాయకంగా తీసుకుని, రాజ్యాంగానికి స్ఫూర్తిదాయకంగా తీసుకుని ఇది నడుస్తుందని, దానికోసం ఏర్పడిన ఈ కుల పునాదుల్లో నుంచి ఈ కవులు కానీ, కళాకారులు కానీ, మరి అనేక రకాలైన ఈ చైతన్యంతో ఉన్న ఈ ఉద్యమ స్ఫూర్తికి సంబంధించిన వ్యవహారంగా చూడాలని, దీనిని మీ అందరూ కూడా నియోజకవర్గంలో, జిల్లాలో ఉన్న నాయకత్వం కూడా దీన్ని అట్లా అర్థం చేసుకుని ఆ కార్యక్రమాన్ని మీరు సత్కరిస్తారని ఆశిస్తూ ఉంది. ప్రతి సంవత్సరం ఏటా మాకు వచ్చేది ఏంటంటే సెమీ క్రిస్మస్ కార్యక్రమం. 16 సంవత్సరాల నుంచి మేము సెమీ క్రిస్మస్ కార్యక్రమం అనేది చేయడం జరిగింది. సెమీ క్రిస్మస్ అంటే క్రిస్మస్ పండుగకు ముందు జరిగే కార్యక్రమం. ఈ సెమీ క్రిస్మస్ గా మేమందరం ఏంటంటే మా ఎంఆర్పిసి తరఫున, దళిత నాయకులు అందరం తరఫున ఈ కార్యక్రమం చేస్తాం. యావత్ ప్రపంచం మొత్తం చేస్తారు సెమీ క్రిస్మస్ అంటే. మేము గుడివాడపట్నం నియోజకవర్గం నందు స్థానిక కొత్త మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా మేము ఈ సంవత్సరం అక్కడ చేయడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరు గుడివాడ నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్కరు ఎంప్లాయీస్ కానీ, యువత కానీ, మహిళలు కానీ, చిన్నపిల్లలు కానీ అందరూ, ఇది మాకు క్యాష్తో సంబంధం లేదు. యేసుక్రీస్తు అంటే లోకరక్షకుడు. ఈ లోకానికి ఆయన దేవుళ్ళ మనకు వచ్చాడు. ప్రతి ఒక్కరికి ఆయన ప్రపంచానికి దేవుడు. అలాంటిది ఆయన్ని ఉద్దేశించుకొని ఈ కార్యక్రమం చాలా జయప్రదంగా చేయాలని నేను కోరుకుంటున్నాను. కాబట్టి ఈ ర్యాలీ విషయంలో కూడా ప్రతి ఒక్క యువతకు ఒకటే చెబుతున్నా, మనం ఎంతగా ఈ కార్యక్రమంలో పార్టీలు విభేదాలు చూడకుండా ఒక దేవుణ్ణి ఉద్దేశం పెట్టుకోండి అంతే. మనకే ఏదన్నా మనస్పర్ధలు ఏదన్నా ఉన్నా కానీ అలాంటి పక్కన పెట్టేసి మనం ఈ సెమీ క్రిస్మస్ కార్యక్రమం అనేది దేవుని కార్యక్రమం, ఒక రాజకీయం కాదు, ఏమీ కాదు, ఒక దేవుని కార్యక్రమంగా ఉద్దేశంగా పెట్టుకొని మనం కార్యక్రమం ఇది మనం ఎంఆర్పిసి తరఫున, సుధాకర్ గారి ఆధ్వర్యం తరఫున కొద్దిగా మనం గట్టిగా చేస్తే, మాదిగల తరఫున మనకనేది నియోజకవర్గంలో ఒక నియమం అనేది ఉంటుంది. కాబట్టి యువత ఒక్కసారి తెలుసుకోండి. కాబట్టి ఉండగా మన పేరు అనేది ఈ గుడివాడ నియోజకవర్గంలో క్షీణించిపోతుంది. ఒక్కసారి మేల్కోండి. ఈ కార్యక్రమం మీకు దయచేసి మిమ్మల్ని బతులాడుకున్నాను. యువత అందరూ సహకరించి ఈ కార్యక్రమం జయకరం చేయించాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. హ్యాపీ బర్త్డే పీపుల్ లీడర్ గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము గారికి. నిస్వార్థ ప్రజానాయకుడు, గుడివాడ అభివృద్ధి ప్రదాత, మంచి వ్యక్తి ఎమ్మెల్యే రామన్నకు పుట్టినరోజు శుభాకాంక్షలు. గుడివాడ అభివృద్ధికి అడ్డు లేదు, మా రామన్నకు ఎదురు లేదు. మీ తమ్ముడు నిమ్మగడ్డ సత్యసాయి, కృష్ణా జిల్లా టిఎన్ఎస్ఎఫ్ అధ్యక్షుడు. ఖడ్గమొకడైతే కలహాలు ఒకడివిలే, ఒకడు గర్జన ఒకడు గుప్పెన బెరసి ప్రళయాలే, సైగ ఒకడు సైన్యమొకడు కలిసి కదిలితే కదనమే, ఒకరికొకరని నమ్మి నడిచిన స్నేహమే ఇదిలే నూరేళ్ళ. A lion is always a lion. There are so many jackals and other animals in the forest, but there will be only one lion. And even if it is single, it will be the king of jungle. Oh, just गंभीरा है.
పడయిలే నుదుటన రాసే రాతను తెలిపే లిపినే చదివి ఉంటావు నీ తల రాతను సొంతగా నువ్వే రాసుకుపోతున్నావు ఓటమి భయమే ఉన్నోటెవడు ఓడని రుజువే నువ్వు గెలుపుకే సొంతం అయ్యావు నువ్వే సమస్తం నువ్వే సిద్ధాంతం పండగలా దిగి వచ్చావు ప్రాణాలకు వెలుగిచ్చావు రక్తాన్ని ఎరుపెక్కించావు మా తోడుకు తోడయ్యావు మా నీడకు నీడయ్యావు మా అయ్యకు అండై నిలిచావు అయ్యంటే ఆనందం అయ్యంటే సంతోషం మా అయ్యకు అయ్యన్ని నువ్వు కలిసొచ్చిన ఈ కాలం వరమిచ్చిన ఉల్లాసం ఇట్టాగే 10 కాలాలు ఉండ నువ్వు పండగలా దిగి వచ్చావు ప్రాణాలకు వెలుగిచ్చావు రక్తాన్ని ఎరుపెక్కించావు ఓ మా తోడుకు తోడయ్యావు మా నీడకు నీడయ్యావు మా అయ్యకు అండై నిలిచావు ఊకూకనే రాలే బిడ్డ కూసున్న సీటు ఎదిరించుకుంటూ ఎక్కినరా ఒక్కొక్క మెట్టు చేస్తర చెయ్యిర్ర చూస్తా మీ కనికట్టు నల్ల మల్ల పెద్ద పులై వదిలి పెట్టను ఒట్టు చెరబెట్టినో నోడే తొడగొట్టి చెప్పినో என்ன எதிர்க்கவே எதிரிகள் உன் ரசிக படையிலே విశ్వనాయక రాజ్య రాజ్య పాలక వేల వేల కోట్ల అగ్ని పర్వతాల కలయిక శక్తి శక్తి సూచిక యుక్తి యుక్తి పాచిక సహస్ర సూర్య సాగరాలు ఒక్కటైన కదలిక ఏకవీర శూర క్రూర కుమార నిరంకుశంగా దూకుతున్న దానవేశ్వర రక్తధార చోర ఘోర అఘోర కర్కసంగరేగుతుండ కాలకింకర రావణ జయ జయ శత్రు శాసన జయ 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 రావణ జయ 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 సింహాసన జయ 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 రాములోడు వచ్చినాడు రో నందసదీయ శివధనస్సు ఎత్తినాడు రో నారి బట్టి లాగినాడు రో నందసదీయ నింగికెక్కు పెట్టినాడు రో బళబళ బళ బెళ్ళుమంటూ ఆకాశాలు కూలినట్టు బళబళ బళ బెళ్ళుమంటూ దిక్కులన్నీ వేలినట్టు విలవిలమలు వెల్లు విరిచి జనకరాజు వల్లుడాయరో రామ 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 రామదండులాగా అందరొక్కటవుదామా రామదండులాగా అందరొక్కటవుదామా
బళ్ళారే మంచి కాలం యోగం న్యాయం లోకం సింగన్న బయలుదేరనే నీకోసం ప్రాణమిచ్చే నిజమైన శక్తి ఉంది నీకోసం ప్రాణమిచ్చే నిజమైన శక్తి ఉంది ఏదో ఒకటి తేలే వరకు ఉనికే రాదు ఎందు కళ్ళకు శపథం చేసి సింగన్న బయలుదేరనే బళ్ళారే మంచి కాలం యోగం న్యాయం లోకం సింగన్న బయలుదేరనే మందుల ఖర్చులపై అదనపు భారం పడి ఇబ్బంది పడుతున్నారా? ఈ రోజే జనరిక్ మందులకు మారండి. మీ డబ్బులు మరింత ఆదా చేసుకోండి. కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు అతి తక్కువ ధరలకే జనరిక్ మందులను మీ అందుబాటులోకి తీసుకువస్తుంది మన జనరిక్ ప్లస్ ఫార్మసీ గుడివాడలో. మా వద్ద అన్ని రకాల బ్రాండెడ్ జనరిక్ మందులు లభిస్తాయి. పూర్తి అనుభవం కలిగిన మేనేజ్మెంట్ మరియు సిబ్బందితో కూడిన గుడివాడలో ఏకైక విశ్వసనీయ జనరిక్ మందుల షాప్ మన జనరిక్ ప్లస్ ఫార్మసీ గుడివాడ. గుడివాడ మరియు పరిసర ప్రాంతాలలో ఎక్కడా లేని విధంగా కంప్యూటరైజ్డ్ బిల్లులతో పూర్తి ఎక్స్క్లూజివ్ జనరిక్ మందులు లభించే ఏకైక డెస్టినేషన్ జనరిక్ ప్లస్ ఫార్మసీ. మా అడ్రస్ షాప్ నెంబర్ 5 మరియు 23 కిన్నెర కాంప్లెక్స్ బస్టాండ్ ఎదురు రోడ్ గుడివాడ. హోమ్ డెలివరీ మా ప్రత్యేకత. ఫోన్ నంబర్ 9032925441. డ్రైవర్ కావాలను గుడివాడలో డాక్టర్ లోయా మోహన్ కృష్ణ గారికి జీతం 20,000 రూపాయలు. ఆల్కహాల్ మందు అలవాటు ఉండకూడదు. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ కెన్ కాంటాక్ట్ మిస్టర్ హేమంత్ దిమ్మిటి at 9063034550. Manager needed in Gudivada for Dr. Loya. Candidate should have good work ethics, good education qualifications, good English communication skills, should be living in Gudivada. Salary will be 25,000 depending on qualifications. Interested candidates can contact Mr. Hemant Dimmiti at 9063034550. మందుల ఖర్చులపై అదనపు భారం పడి ఇబ్బంది పడుతున్నారా? ఈ రోజే జనరిక్ మందులకు మారండి. మీ డబ్బులు మరింత ఆదా చేసుకోండి. కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు అతి తక్కువ ధరలకే జనరిక్ మందులను మీ అందుబాటులోకి తీసుకువస్తుంది మన జనరిక్ ప్లస్ ఫార్మసీ గుడివాడలో. మా వద్ద అన్ని రకాల బ్రాండెడ్ జనరిక్ మందులు లభిస్తాయి. పూర్తి అనుభవం కలిగిన మేనేజ్మెంట్ మరియు సిబ్బందితో కూడిన గుడివాడలో ఏకైక విశ్వసనీయ జనరిక్ మందుల షాప్ మన జనరిక్ ప్లస్ ఫార్మసీ గుడివాడ. గుడివాడ మరియు పరిసర ప్రాంతాలలో ఎక్కడా లేని విధంగా కంప్యూటరైజ్డ్ బిల్లులతో పూర్తి ఎక్స్క్లూజివ్ జనరిక్ మందులు లభించే ఏకైక డెస్టినేషన్ జనరిక్ ప్లస్ ఫార్మసీ. మా అడ్రస్ షాప్ నెంబర్ 5 మరియు 23 కిన్నెర కాంప్లెక్స్ బస్టాండ్ ఎదురు రోడ్ గుడివాడ. హోమ్ డెలివరీ మా ప్రత్యేకత. ఫోన్ నంబర్ 9032925441. వార్తల్లోకి తిరిగి స్వాగతం. జనసేన పార్టీ ఆధ్వర్యంలో నేడు శాసనసభ్యులు వెనుగండ్ల రాము పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. తొలుత బేతవోలులోని వంగవీటి మోహనరంగ విగ్రహానికి నివాళులర్పించిన అనంతరం బేతవోలు సెంటర్లో జన సైనికులు, వీర మహిళలు, అభిమానుల ఆధ్వర్యంలో కేకులు కట్ చేసిన అనంతరం విద్యార్థులకు నోటు పుస్తకాలను పంపిణీ చేసి పేదలకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. తనపై ఇంతటి ప్రేమ ఆదరణ చూపిస్తున్న ప్రతి ఒక్కరికి సందర్భంగా శాసనసభ్యులు వెనుగండ్ల రాము ధన్యవాదాలు తెలియజేస్తూ భావోద్వేగానికి లోనయ్యారు. మీ ప్రేమ ఎప్పటికీ మరోలేనని, రాబోయే రోజుల్లో నియోజకవర్గ అభివృద్ధి కార్యక్రమాలను మరింత ముందుకు తీసుకువెళ్తానని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్రీకాంత్ మరియు జనసేన పార్టీ నాయకులు, వీర మహిళలు, కార్యకర్తలు, అభిమానులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
తద్బ్రహ్మ ఓం తత్సాయుః దేవనయ వసంత దేవానాం కవయపార్థివాసః దేవాయుధం మే సమనస్యమానోదిపి దేవో వసవో దీర్ఘమాయుః అగ్నిర్వసితిర్భవ ఆదిత్యాయ పతితేజో భవ విష్ణవ శ్రీమాన్ భవ బ్రహ్మాయురాయుర్భవ యజమానస్య ఇష్టగామ్యాకమలసిద్ధిరస్తు యజమానస్య రాజద్వారే రాజమే సర్వదా దిగ్విజయ ప్రాప్తిరస్తు. ప్రేమ స్వరూపి పరిశుద్ధుడా, మీ అపారమైన ప్రేమ కొరకే స్తోత్రమయ్యా. గత కాలమంతయు మీ అంబల పదిలో కంచె వేసి మీరు కాపాడి సురక్షితమైన రెక్కల నీడలో దాచి కాచి భద్రపరిచి మా గుడివాడ నియోజకవర్గ అభివృద్ధి ఒక కళగా ఎన్నుకోబడినటువంటి ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి మీ బిడ్డ పట్ల మీరు జరిగించమని ప్రార్థిస్తున్నా. మీ నామానికి మహిమ కలుగునట్లుగా ఈ గుడివాడ పట్టణమును ఇప్పటికీ అభివృద్ధి పదవులో నడిపిస్తూ ఉన్నారు. అందరు బట్టి స్తుతి చెల్లిస్తూ ఉన్నాం. తండ్రి, సంవత్సరం ప్రారంభం మొదలుకొని నీ బిడ్డ పైన కనుదృష్టిని మీరు నిలపమని ప్రార్థిస్తూ ఉన్నా తండ్రి. నాగేష్ అన్న ఓకేనా? ఓకేనా సార్? ఓకే. ఈరోజు గుడివాడ ప్రజలందరూ చూపిస్తున్న అర్థాన్ని జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేదు. చూస్తే వాళ్ళ ప్రేమతో నన్ను ఆహ్వానించి చీకటి కార్యక్రమాలు ఏర్పాటు చేసిన కూటమి కార్యకర్తలందరికీ ప్రత్యేకంగా ఇక్కడ మనం చంద్రబాబు గారు సృష్టించిన బాటలో పవన్ కళ్యాణ్ గారు అంటున్న విధంగా అందరూ కలిపి ప్రజా రేషియో గురించి పాటుపడుతూ ఉన్నాం. ఇది గుడివాడలో గత సంవత్సరంన్నరగా మనం చూస్తుంది క్లియర్గా మీకు అందరికీ ప్రజలకు కూడా అర్థమవుతూ ఉంటుంది. ఎప్పుడైతే
నిబద్ధత గల నాయకులు పైన ఉంటారో అప్పుడు ప్రతి నియోజకవర్గము ప్రతి వాడ ప్రతి విలేజ్ కూడా మనకి ఎంతో అభివృద్ధి చెందడానికే కాకుండా ఐకమత్యంగా కలిసి ముందుకు ప్రయాణం చేసే అవకాశం ఉంటుందని చెప్పేసి ప్రజల్లో ఎప్పుడూ చూడని అనుబంధం ఉంది. ఇప్పుడు ప్రజల్లో ఎప్పుడూ కనపడని ఇంతకు ముందే విడిపోయి ఉన్న రకరకాల ప్రజలందరూ కలిసి ఉండటం అనేది నిజంగా గొప్ప విషయం. దీనికి ఆద్యులు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, మోడీ గారు ముగ్గురు కలిపి ఒక ప్రేమ సమాజాన్ని ఏర్పాటు చేశారు. దాన్ని మనం అంతా ఇక్కడ ఫాలో చేస్తున్నాం. చూస్తే మొన్న వచ్చిన తుఫాన్లో ఎంత కష్టపడ్డారు ప్రతి ఒక్కరు. నాకు అవసరమా ఎమ్మెల్యే లేడు అనేది ఎవరు అనుకోకుండా ప్రతి ఒక్క కార్యకర్త, ప్రతి కూటమి కార్యకర్త ముందుండి, అలాగే మన నాయకులే కాకుండా మనకి అధికారులు కూడా మొత్తం అంతా కలిసికట్టుగా పనిచేసి మొన్న ఎదుర్కొన్న తుఫాన్ వచ్చినప్పుడు ఎదుర్కొన్న వైనం నిజంగా ఒక స్పెషల్ గుడివాడ చరిత్రలోనే లేదు. డెవలప్మెంట్ అవుతుంది, అవుతున్నాయి చాలా ఉన్నాయి. రోడ్లు వేస్తున్నాం, డ్రైనేజీలు చాలా వరకు తీసుకొస్తున్నాం, మంచినీళ్ళు ఇవ్వగలుగుతున్నాం, పెద్ద గొప్ప ప్రజల దృష్టిని ఆకర్షించుకోగలుగుతున్నాం అనేది ఒకటైతే, కానీ ఐకమత్యంగా ప్రజల్లో కూడా ఐకమత్యం క్రియేట్ చేయగలగటం అనేది నిజంగా అద్భుతమైన మనం చూస్తున్నాం. కొత్త పరిణామం గుడివాడలో ఏ రోజు కనపడలేదు. ఇది ఒకళ్ళ మీద ఒకళ్ళు వేసుకుని నిందలు వేసుకుంటాం కానీ లేదు ఆరోపణలు చేసుకుంటాం కానీ జరిగే పరిస్థితి నుంచి ఇవాళ ఎలాంటి ఆరోపణలు లేకుండా సమస్య వచ్చినప్పుడు అందరం కలిసి పనిచేయడం అనేది చాలా ఆనందంగా ఉంది నాకు. సో ఇలాంటి దానికి తోడ్పడుతున్నట్టుగానే ఈరోజు కూడా చూస్తున్నాడు. పొద్దున్న నుంచి రాత్రి నుంచి యాక్చువల్గా ప్రజలు చూపించే అభిమానంతో నా కళ్ళ చెమరుస్తున్నాయి. ఇక్కడ బేతాల్లో కూడా ఇంత గొప్ప కార్యక్రమం ఏర్పాటు చేసిన శ్రీకాంత్కి, వారి బృందానికి, అలాగే ఇతర కార్యకర్తలకి పనిచేసిన ప్రతి ఒక్కరికి ప్రత్యేకంగా థ్యాంక్ యూ చెప్తూ మీకు అందరికీ మీ అందరి ప్రేమ మర్చిపోలేను. మీ అందరితోటి కలిసి ఉంటాను, మీ అందరితోటి కలిసి నడుస్తానని చెప్పి మళ్ళీ నాకు బాధ్యత పెంచాను. ఈ విషయం మీద మీ అందరికీ కూడా థ్యాంక్ యూ చెప్పుకుంటూ సెలవు. థ్యాంక్ యూ. జనసేన జిల్లా నాయకులు సందు పవన్ నేతృత్వంలో ఎమ్మెల్యే వెనుగళ్ల రాము పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా సందు పవన్ ఆధ్వర్యంలో మీడియా మిత్రులకు హెల్త్ కార్డులను అందించాక వాటిని ఆవిష్కరించిన ఎమ్మెల్యే రాము మీడియా వారికి అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వెనుగళ్ల రాము కేక్ కట్ చేసిన అనంతరం పేద ప్రజలకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో నాయకులు, జనసేన వీర మహిళలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మీడియా भैया హెల్త్ కాదు, ఇన్సూరెన్స్ కాదు. చూపించండి. ఓకే సార్. రైట్ ఆల్ ది బెస్ట్. ముందు హాస్పిటల్ గెలిచాలే దాదా ఓకేనా? రెడీ నా కార్డు
యొక్క చరిత్రను తిరగరాసి 53,000 పైచిలకు ఓట్ల మెజారిటీతో గుడివాడ నియోజకవర్గ అభివృద్ధి సారథిగా మన ముందుకున్నటువంటి వ్యక్తి గౌరవనీయులు మా అన్నగారు వెనిగండ్ల రాము గారి జన్మదినోత్సవం సందర్భంగా ఈ రోజున మా కార్యాలయం దగ్గర ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. అదేవిధంగా అన్నగారితో పాటు నాకు వెన్నుదన్నుగా నిలుస్తూ నన్ను ప్రోత్సహిస్తున్నటువంటి మాజీ శాసనసభ్యులు వేర్ హౌస్ కార్పొరేషన్ చైర్మన్ రావి వెంకటేశ్వరరావు గారికి, మాజీ మున్సిపల్ చైర్మన్ అలాగే స్టేడియం కమిటీ వైస్ చైర్మన్ యలవర్తి శ్రీనివాసరావు గారికి, మాజీ ఐఎఫ్ఎస్ భస్మాకర్రావు గారికి, పెద్దలకు, నా తోటి జనసేన పార్టీ నాయకులకు అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. ఈ రోజున సమయాభావం తక్కువగా ఉండటం వల్ల మీ అందరికీ ఒక ముఖ్యమైన విజ్ఞప్తి. బెస్ట్ హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ గారు కొండవీటి సంతోష్ కుమార్ గారిని కూడా వేలి మీద రావాల్సిందిగా కోరుకుంటాను. ఈ రోజున రామన్నయ్య గారి జన్మదినోత్సవం సందర్భంగా ఎన్నాళ్ళ నుంచో జనసేన పార్టీ తరఫున అలానే మా సోదరులు డాక్టర్ సంతోష్ గారి నేతృత్వంలో బెస్ట్ హాస్పిటల్ సౌజన్యంతో గుడివాడ నియోజకవర్గం మీడియా మిత్రులందరికీ కూడా హెల్త్ కార్డుని ఈ రోజు వారికి అందించడం జరుగుతూ ఉంది రామన్నయ్య చేతుల మీదుగా. దాని యొక్క బెనిఫిట్స్ ఏంటనేది క్లుప్తంగా ఈ రోజున డాక్టర్ గారు మీకు వివరించి చెప్తారు. అనంతరం రామన్నయ్య గారు దాన్ని లాంచ్ చేసి మీడియా మిత్రులకు అందిస్తారు. అనంతరం కేక్ కటింగ్, దాని తర్వాత మనం అందరం ప్రేమపూర్వకంగా ఏర్పాటు చేసుకున్నటువంటి భోజన కార్యక్రమాన్ని కూడా మీ అందరూ కూడా తీసుకుని నాకు అవకాశం కల్పిస్తారని చెప్పి సమన్వయంగా తెలియజేసుకుంటాం. దీని గురించి రామేశ్వర గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మెనీ హ్యాపీ బర్త్డే సార్. అంటే గుడివాడ గురించి విన్నాం, బట్ గుడివాడలో మీరు ఎలక్షన్స్ ముందు వచ్చి చేసిన మార్పులు చేర్పులు చాలా విన్నాను. సో మీరు ఐటీ రంగంలో ఉండి కూడా ప్రజలకు అందుబాటులో చాలా అవకాశాలు చాలా కల్పించి చాలా చేంజ్ తీసుకొచ్చారు సార్. కంగ్రాచులేషన్స్ అని గురించి సార్. అండ్ నేను సంతోష్ అండి, బెస్ట్ హాస్పిటల్ నుంచి వచ్చాను విజయవాడ. సో 100 పడకల హాస్పిటల్ అండి మాది. సో ఆర్టీసీ వసతులు, ఇన్సూరెన్స్ కంపెనీ అన్నీ ఉన్నాయి. బేసికలీ అన్ని హాస్పిటల్స్ అంటే అనుకుంటారు మనసు ఓకే కాదన్ను, బట్ ఎప్పుడైనా వస్తాయిగా తెలిసేది, అదే కప్ కాఫీ దాకా తెలిసింది అంటారుగా. అలా మా సైడ్ నుంచి అయితే మాత్రం ప్రజల్ని కొంచెం దగ్గరగా మనసుకు దగ్గరగా తీసుకుంటాను. నాకు ఎక్కువ సర్వీస్ ఇష్టం. సో మోకాల మార్పు ఆపరేషన్ కూడా నేను ₹1,00,000 చేస్తున్నాను. ఎందుకంటే ఫారెన్ ఏదైతే ఇంప్లాంట్ ఉంటుందో అది మా హెల్త్ ఫౌండేషన్ ఉంది, హెల్త్ ఫౌండేషన్ ద్వారా 1 lakh చేస్తున్నాం. అలాగే ఏ ఎమర్జెన్సీ ఆర్థోపెడిక్ ఎమర్జెన్సీ వచ్చినా సరే హట్ చేయడం కాదు, జనసేన క్రియాశీలక సభ్యత్వం కార్డు ఉంది సార్. ఆ కార్డు తీసుకుని వస్తే ఆర్థోపెడిక్ సర్జరీస్ అన్ని ఫ్రీగా చేస్తున్నాను. అంతేకాదు కాకుండా ఎనీ జనసైనికులు కార్డు తీసుకొచ్చినా కూడా ఆర్థో ఎక్స్రేస్, ఓపీ అన్ని ఫ్రీ అండి మా హాస్పిటల్లో. యూజువల్గా నేను చేస్తున్నాను, ఇప్పుడు చేశాను 1.5 year పైన చేస్తూనే ఉన్నాం ప్రాజెక్ట్ అంతా కూడా. అలాగే ఇంకా ఎక్స్పాండ్ చేస్తాను సార్. సో మీ ప్రోత్సాహం ఎప్పుడైనా ఎనీ పూర్ పేషెంట్కి అయినా హెల్ప్ కావాలంటే ఖచ్చితంగా మా సేవలు అందించడానికి రెడీగా ఉన్నాం సార్. రీసెంట్గా మీరు వజ్దా హాస్పిటల్ మెడికల్ క్యాంప్ కూడా పెట్టారు సార్, చూసాం. వాళ్ళందరూ మా ఫ్రెండ్స్, సత్యనారాయణ కానీ రామకృష్ణ అందరూ మా ఫ్రెండ్స్ సార్. సో మేము కూడా మీకు ఇప్పుడే మెడికల్ క్యాంప్ మీరు ఎస్పెషల్లీ మీరు రిమోట్ ఏరియాస్లో పెట్టండి నాకు చెప్పండి. ఎందుకంటే నాకు సొంత బస్సు ఉంది, నేను బ్లడ్ టెస్ట్ కూడా చేస్తాను. ఏదో మీరు అన్నట్టు పైన ఏదో రక్తం పొడిచి చూసింది కాదు, నేను ఖచ్చితంగా అక్కడికి వచ్చి సీరం క్రియేటిన్ అన్ని ఒక ఆర్గాన్ సంబంధించిన ఒక టెస్ట్ చేస్తున్నాను అండ్ ఫ్రీ మెడిసిన్ సబ్మిట్ చేస్తున్నాను. ఆల్మోస్ట్ ఇప్పటికి 25 క్యాంపుల దాకా ఉమ్మడి జిల్లాలో కండక్ట్ చేస్తున్నాను సార్. సో మీరు కూడా ఎనీ టైం నాకు మెడికల్ కావాలంటే చేసి పెట్టండి సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. గుడ్లవల్లేరు మండలంలోని పలు గ్రామాల్లో ఎమ్మెల్యే వెనిగండ్ల రాము విస్తృతంగా పర్యటించారు. వాహనాల ద్వారా రైస్ మిల్లుకు తరలిస్తున్న ధాన్యపు రాసులను ఆయన పరిశీలించారు. మండలంలోని పెంజండ్ర, డొక్కిపరు పరిసర గ్రామాల్లోని రైతులతో ఆయన ముఖాముఖిగా మాట్లాడారు. ఎమ్మెల్యే రాము పర్యటనలో కృష్ణా, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి జిల్లాలకు చెందిన పలువురు రైస్ మిల్లర్లు పాల్గొన్నారు. రైతుల యొక్క సమస్యలను అడిగి తెలుసుకున్న ఎమ్మెల్యే సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకున్నారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియలో మిల్లర్లు రైతులకు సహకరించాలని ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాము వారికి విజ్ఞప్తి చేశారు. ఈ పర్యటనలో గుడ్లవల్లేరు టీడీపీ అధ్యక్షుడు కొసరాజు బాబాయ్ చౌదరి, మార్కెట్ యార్డ్ చైర్మన్ పొట్లూరి రవి, జనసేన ఇన్ఛార్జ్ ఉరకంట శ్రీకాంత్, టీడీపీ నాయకులు, పలువురు రైతు సంఘ నాయకులు, రైస్ మిల్లర్లు, కూటమి నేతలు పాల్గొన్నారు.
మొత్తం క్లియర్ అయిపోయింది. గవర్నమెంటే బయటకు వెళ్ళిపోయి రైతు అంత బాధపడుతున్నాడు. మామూలు బాధ కాదు. బాగున్నాయి మరి ఆయన నంబరు బాగానే ఉన్నాయి కదండి. కొద్దిగా మహాన్గా ఉంది అంతే. అదే అందరికీ నేను రిక్వెస్ట్ చేస్తుంది కూడా అదే, రాత్రి పోయికండి. మీకు అందరికీ ఒకటి చెబుతున్నానండి, ప్రతి కింద కొనే బాధ్యత నాది. ఓకే, మీకు ఓకే. వీళ్ళు కూడా ఏం చేస్తారండి, మీరు కూడా అర్థం చేసుకోవాల్సింది. ముందు వాళ్ళు కూడా మీరు తోయగలిగిన తోసేస్తారు, తర్వాత మిగతా కూడా చేపిద్దాం. బేసిక్ గా బాగా అయింది. ఎత్తిచ్చామని చెప్పండి అన్ని. సమస్య ఉంటే నేను వింటానికి రెడీ, ఏదైనా కానీ. మీకు కూడా క్లియర్ గా చెబుతున్నా, ఒక్క గింజ కూడా బయట ఎవరికి అమ్మదు. ఓకే, ప్రతి గింజ ఇక్కడి నుంచి ఎత్తిచ్చే పూసి స్వయంగా వినండి ఒక మాట. సారు స్వయంగా మిల్లర్లు ఎంట పెట్టుకుని వస్తున్నారంటే మీరు అర్థం చేసుకోండి. ఇప్పుడు ఒక విషయం ఎక్కడా దొరకట్లా. కృష్ణా జిల్లా వాళ్ళ దగ్గర నుంచి మెయింటైన్ చేద్దామని ట్రై చేసాం. వాళ్ళ దగ్గర కెపాసిటీ లేదు. పైగా శాసనసభ్యులు వెనుగళ్ల రాము నేడు గుడివాడ నియోజకవర్గ వ్యాప్తంగా పండుగ వాతావరణం నిర్వహించడం జరిగింది. 1వ వార్డు ఎన్టీఆర్ విగ్రహం వద్ద నాయకులు ఏర్పాటు చేసిన కేక్ ను కట్ చేసిన అనంతరం తోపుడు బండ్లను చిరు వ్యాపారులకు అందజేయడం జరిగింది. అనంతరం ధనియాలపేటలో విజయదుర్గ అమ్మవారి దేవస్థానం వద్ద నాయకులు ఏర్పాటు చేసిన కేక్ ను కట్ చేసి విద్యార్థులకు నోటు పుస్తకాలను పంపిణీ చేస్తారు. అనంతరం క్లబ్ లో టీడీపీ యువ నాయకులు పంచకర్ల మహేష్ ఆధ్వర్యంలో చేపట్టిన మెగా మెడికల్ క్యాంప్ మరియు రక్తదాన శిబిరాన్ని ఎమ్మెల్యే వెనుగళ్ల రాము ప్రారంభించారు. తన పుట్టినరోజు సందర్భంగా ఇటువంటి సేవా కార్యక్రమాలు నిర్వహించిన పార్టీ నాయకులకు ఆయన ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేశారు. అనంతరం ఎన్టీఆర్ స్టేడియం కవిరాజు కళా మందిరాల వద్ద నిర్వహించిన పుట్టినరోజు వేడుకల్లో పాల్గొని కేక్ కట్ చేసి ఆయనపై ప్రేమ ఆదరణ చూపిన వారికి ధన్యవాదాలు తెలియజేశారు. చెప్పు ఒకసారి అందరూ కొద్దిగా ఒకసారి కాశీబాయ్ రాము గారి నాయకత్వం, తెలుగుదేశం పార్టీ నాయకత్వం, వర్ధిల్లాలి కూటమి నాయకత్వం, వర్ధిల్లాలి చంద్రబాబు నాయకత్వం, వర్ధిల్లాలి పవన్ కళ్యాణ్ నాయకత్వం, వర్ధిల్లాలి లోకేష్ గారి నాయకత్వం. పంపించిన ఒక్కొక్కరిని రావాలి. మెల్లగా ఏదో వేరే వస్తున్నా. సార్కు సార్ ఒకసారి చూడండి సార్, ఒక ఫోటో. ఓకే సార్.
సార్ మీరు ఇటు జరగరా? ఓకే సార్. హ్యాపీ బర్త్డే టు యూ. ఒకే తీసుకోవట్లేదు సార్, తీసుకోవట్లేదు. మీరు రండి మామూలు కలవండి. సరే సార్, మీరు కూడా పడతారు సార్. ఉన్నారు సార్. డ్రగ్ మాఫియా చేతిలో మృతి చెందిన ప్రజా నాట్య మండలి కళాకారుడు పెంచలయ్య కుటుంబానికి ప్రభుత్వం న్యాయం చేయాలని సాహితీ స్రవంతి సభ్యులు డిమాండ్ చేశారు. గుడివాడ సిపిఎం కార్యాలయంలో సాహితీ స్రవంతి సభ్యులు మీడియాతో మాట్లాడుతూ నెల్లూరులో డ్రగ్స్ వినియోగం వల్ల కలిగిన నష్టాలు తెలియజేస్తూ పలు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్న పెంచలయ్యను డ్రగ్స్ మాఫియా హత్య చేయడం దారుణమని, హత్యకు కారకులైన నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సాహితీ స్రవంతి అధ్యక్షుడు సురేంద్ర, యలవతి కోటేశ్వరరావు, రజనీ తదితరులు పాల్గొన్నారు. మన రాష్ట్రంలో డ్రగ్ మాఫియా చెలరేగుతుంది. విచ్చలవిడిగా రాష్ట్రమంతా గంజాయి, బ్రౌన్ షుగరు ఇలాంటివి సరఫరా చేస్తూ స్కూల్ పిల్లలకు కూడా అలవాటు చేస్తున్నారు. ఈ దుర్మార్గాలను ఎదిరించిన వాళ్ళని చంపడానికి కూడా ముఠాలు వెనకట్టలేదు. మొన్న 28వ తేదీన నెల్లూరులో ప్రజానాట్య మండలి కళాకారుడు పెంచలయ్యని నడి రోడ్డు మీద దారుణంగా నరికి చంపారు. ఆయన చేసిన తప్పు ఏంటంటే గంజాయి వద్దని చెప్పి ప్రబోధిస్తూ చిన్న స్కిట్ని తయారు చేసి వీధి నాటికలాగా ప్రదర్శించడం జరిగింది. పిల్లల్లో అవేర్నెస్ తీసుకురావడం కోసం ఆయన పాటుపడుతుంటే ఆయన్ని అతి దారుణంగా చంపేయడం జరిగింది. 4 రోజులు అవుతున్నా ఇంతవరకు ఎవరి మీద చర్యలు తీసుకోలేదు. ఏదో ఎఫ్ఐఆర్ రాశారని చెబుతున్నారు. ఒకళ్ళు ఇద్దరు దొరికారని కూడా పోలీసు వర్గాలు చెబుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వంలో మంత్రులు, ఎమ్మెల్యేలకు కూడా కొంతమంది వీళ్ళని ప్రోత్సహిస్తున్నట్టుగా సమాచారం ఉంది. అలాగే రాజకీయ నాయకుల్లో కూడా పేరు పొందిన రాజకీయ నాయకులు హస్తం కూడా ఈ డ్రగ్ మాఫియా వెనకాల ఉంది. లేకపోతే వీళ్ళు ఇంత ధైర్యంగా నడి రోడ్డు మీద పట్టపగలే చంపే సాహసం చేయరు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. సాహితీ స్రవంతి తరఫున నిందితుల్ని తక్షణమే అరెస్ట్ చేసి వాళ్ళని శిక్షించాలని, మరోసారి ఇలాంటివి జరగకుండా చూడాలని, అలాగే రాష్ట్రంలో గంజాయి సరఫరా లేకుండా అరికట్టాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ గంజాయి మాఫియాని గురించి నిన్నగాక మొన్న మాంటిసోరీ స్కూల్లో జడ్జి గారు ప్రసంగించిన దాంట్లో కూడా చాలా ఆవేదన వ్యక్తం చేశారు. ఎక్కడ పడితే అక్కడ గంజాయి, ఆఖరికి స్కూల్ దగ్గర కూడా గంజాయి దొరుకుతుంది అనేటువంటి విషయం చెప్పారు. ఈ గంజాయి మాఫియాని అరికట్టాలని దేశ విదేశాల్లో వేళ్ళూనుకుని పోతుంది ఉన్న కొద్ది కూడా. ఇటువంటి గంజాయి మాఫియాని అరికట్టాలనే ఉద్దేశంతో ఈ నెల్లూరులో వచ్చిన స్కిట్ చేసేందుకు కళాకారుని చంపడం చాలా దారుణమైన విషయం అని చెప్పి ఈ సాహితీ స్రవంతి తరఫున మేము కూడా ఖండిస్తున్నాం. మరి నెల్లూరులో హౌసింగ్ బోర్డు కాలనీలో నివాసం ఉంటున్న కళాకారుడు పెంచలయ్య గారిని అతి దారుణంగా నడి రోడ్డు మీద చంపడం అనేది చాలా దారుణం. మరి హోమ్ మినిస్టర్ గారికి వినతి ఏంటంటే ఇలాంటి మాఫియా గ్యాంగ్ని త్వరగా పట్టుకుని వాళ్ళకి తగిన శిక్ష విధించాలని, మరి అలాగే పెంచలయ్య కుటుంబానికి 50 లక్షలు విరాళంగా ఇచ్చి మరి వాళ్ళని ఆదుకోవాలని, అలాగే ఒక 6 ఎకరాల పొలం కూడా ఇవ్వాలని మా సాహితీ స్రవంతి తరఫున డిమాండ్ చేస్తూ, ఇలాంటి కార్యక్రమాలు ఇక ముందు జరగకోకుండా మరి పోలీసు వారు వీళ్ళంతా కూడా మంచి
కట్టుదిట్టంగా ఉండాలని మా సాహితీ సంస్థ తరఫున మేము కోరుకుంటున్నాం. ఈరోజు చూసుకుంటే ప్రజల్లో చిన్నపిల్లలు చాలా విధంగా చెడిపోతాకి మత్తు పదార్థాలు డ్రగ్స్ విచ్చలవిడిగా దొరుకుతున్నాయి. స్కూల్స్ దగ్గర కానీ ఎక్కడైనా సరే పిల్లలకు మరి ఎలా అందుబాటులో వస్తున్నాయో తెలియదు. వీటి మీద ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు కఠినమైన చర్యలు తీసుకోవాల్సిందిగా కూడా మేము డిమాండ్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే అవేర్నెస్ కోసం ఇలా చేయకూడదని చిన్న స్కిట్లు వేస్తున్నందుకు పెంచలయ్య అనే అతని మీద నెల్లూరులో దాడి చేసి అతి ఘోరంగా చంపడం అనేది జరిగింది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మైనర్ పిల్లలు అయ్యుండి వీళ్ళు హంతకులుగా గురవుతున్నారు. ఎందుకు నిన్నగాక మొన్న రీసెంట్గా చూస్తే తల్లి కొడుకు ఇంట్లో ఉంటే కూడా విషలవిడి మైనర్ పిల్లలు వచ్చి మత్తు పదార్థాల డ్రగ్స్ తీసుకొని తల్లిని కొడుకుని ఇద్దరిని చంపేశారు. కొడుకు అప్పటికప్పుడే చనిపోయాడు, తల్లి ఏమో అపస్మారక స్థితిలో ఉంది. ఇప్పటికైనా ప్రభుత్వం వారు వీటి మీద స్పందించి పిల్లల భవిష్యత్తు పాడు కాకుండా కఠినమైన చర్యలు తీసుకోవాల్సిందిగా మేము కోరుతున్నాం. గుడివాడ బంటుపిల్లి రోడ్లో వెంచేసి ఉన్న శ్రీ భీమేశ్వర స్వామి వారి దేవస్థానం నూతనంగా నిర్మిస్తున్న గోశాలకు దాతలు పులుకొల్లు కృష్ణారావు, మెరుగుమాల లక్ష్ములు ₹1,00,000 విరాళంగా గోరిపత్తి రాణా వెంకటేశ్వర్లు, పులుకొల్లు అజయ్ బాబులు, ఈవో కందుల గోపాలరావుకు అందజేయడం జరిగింది. దేవస్థాన అభివృద్ధికి దాతలు తమ వంతు సహాయ సహకారాలు అందించాలని గోరిపత్తి వెంకటేశ్వరరావు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో దేవస్థాన కమిటీ సభ్యుడు సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు. కృష్ణారావు రాసి అదే 50 అంత నేను 50,000 కృష్ణారావు గారు ఓం నమ శివాయ. గుడివాడ బంటుమిల్ రోడ్లో వేంచేసి ఉన్నటువంటి పెద్ద శివాలయంలో మరి గోశాల నిర్మాణానికి గాను మన ఈవో గారు అలాగే పాలక మండలి వారు అడిగిన మీదట మరి పునుగోలు కృష్ణారావు గారు అలాగే మెరుగుమాల రామలక్ష్మి గారి పేరున ₹1,00,000 చిన్న వితరణ చేయడం జరిగింది. భక్తులందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకుని గోశాల నిర్మాణానికి ముందుకు రావాల్సిందిగా కోరుతూ సెలవు తీసుకుంటున్నాం. ఓం నమ శివాయ. గుడివాడ చౌదరిపేటలో శిరీష రెహాబులేషన్ సెంటర్లోని ప్రత్యేక అవసరతలు కలిగిన చిన్నారులకు గుడివాడ ఎమ్మెల్యే వెనగండ్ల రాము పుట్టినరోజు సందర్భంగా శ్రీకృష్ణ యాదవ సేవా సంఘం అధ్యక్షుడు పుట్టె హరికుమార్ యాదవ్ ఆధ్వర్యంలో దాతలు మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ గోరిపత్తి సుబ్బారావు, రామన్నపూడి పిఎస్సిఎస్ చైర్మన్ సొరపనేని రామకృష్ణ, తట్టివరు టీడీపీ నాయకులు కైలే కాళిదాసుల సహకారంతో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రూరల్ అధ్యక్షుడు వాసవి మురళి పుట్టినరోజు కేక్ను కట్ చేసి చిన్నారులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రామన్ గుడి టీడీపీ అధ్యక్షులు కోలుకుల నాగరాజు, టీడీపీ సీనియర్ నాయకులు రేమల్లి రజనీకాంత్, తెలుగుదేశం పార్టీ రూరల్ మండలం యువత అధ్యక్షులు కర్రి గిరి, టీడీపీ నాయకులు పట్టే అంజబాబు, మార్కెట్ యార్డ్ డైరెక్టర్ రషీద్ బేగ్, షేక్ బాషా తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున ఈ మధ్యకాలంలో మనకి పండగలు వెళ్ళిపోయినాయి. డిసెంబర్ 1 అంటే పండగ వాతావరణాన్ని గుడివాడ నియోజకవర్గం మొత్తం పండగ వాతావరణం అనుకుంది. దీనికి కారణం ఏంటంటే మన డైనమిక్ డేరింగ్ డాషింగ్ ఎమ్మెల్యే గారు శ్రీ వెనిగళ్ల రాము గారు గుడివాడ శాసనసభ్యులు ఆయన పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ కార్యక్రమం ఏర్పాటు చేశాం. ముందుగా వెనిగళ్ల రాము గారికి హ్యాపీ బర్త్డే అండి, పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నాం. అలాగే మా తమ్ముడు గోరిపర్తి సుబ్బారావు గారు మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్గా ఆయన్ని నియమించడం జరిగింది. ఎమ్మెల్యే గారి కృతజ్ఞతగా పార్టీలో విధేయతగా పనిచేయడం మొదలుపెట్టి ఈరోజు ఈ పుట్టినరోజు కార్యక్రమాన్ని మనం బ్యానర్లు అయి కాదన్న చిన్నారి విద్యార్థులకి మన మానసికమైన పిల్లలకి ఎమ్మెల్యే గారి పేరు మీద భోజనం ఏర్పాటు చేయాలని సంకల్పంతో మనోడు ఏర్పాటు చేశాడు. శ్రీకృష్ణ యాదవ్ సేవా సంఘం తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు కృతజ్ఞతలు చెప్తున్నాం. అలాగే మాకు ఎప్పటి నుంచో చిర పరిస్థితులు ప్రతిపక్షంలో ఉన్న కూడా అనేక సేవా కార్యక్రమాలు చేసి అనేక ప్రజల నుంచి మంచి మంచి మనలు పొందిన వాసే మురళి గారు గుడివాడ రూరల్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, వారు రావడం వాళ్ళు చాలా సంతోషకరమైంది. ఎమ్మెల్యే గారి పుట్టినరోజు సందర్భంగా వారి కేక్ కట్ చేసి వారి చేతుల మీదుగా చిన్నారి విద్యార్థులకి
భోజనం ఏర్పాటు చేయడం మాకు ఎంతో సంతోషంగా ఉంది. వారికి శ్రీకృష్ణ యాదవ్ సేవ ప్రత్యేకంగా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలుపుకున్నాం. అలాగే ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ కూడా సూరపనేని రామకృష్ణ గారు జేఏసీ పిఎస్సి చైర్మన్, అలాగే కైలే కాళిదాస్ గారు, ఇంకా మిగతా తెలుగుదేశం సీనియర్ పార్టీ నాయకులు పేర్లు చెప్పిన కరేటి గిరి గారు, వాళ్ళందరికీ కూడా శ్రీకృష్ణ యాదవ్ సేవా సంఘం తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు కొడుతున్నాను. అలాగే మరొకసారి డేరింగ్ అండ్ డాషింగ్ డైనమిక్ హీరో మన వెనిగళ్ల రాము గారికి మరొక్కసారి మా శ్రీకృష్ణ యాదవ్ సేవా సంఘం తరఫున మరియు శిరీష రిహాబిలిటేషన్ మానసిక వికలాంగుల తరఫున మరియు తెలుగుదేశం పార్టీలో అందరి తరఫున వానికి మరొక్కసారి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. డిసెంబర్ 1వ తారీఖు అంటే మన గుడివాడ శాసనసభ్యులు వెనిగళ్ల రాము గారి పుట్టినరోజు. అదే రోజు మన గుడివాడ మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ గారు, రావణపూడి పిఎస్సి చైర్మన్ ఇద్దరు కలయికతో, అట్లాగే తట్టివేరు కాళిదాస్ గారు, ఈ ముగ్గురు కలయికతో ఈ రోజున పుట్టినరోజు సందర్భంగా బ్యానర్లు కడతాం, అవి ఖర్చు పెడతాం, ఇవన్నీ కాకుండా ఏదైనా ఒక మంచి కార్యక్రమం చేయాలనే ఆలోచనతో శ్రీకృష్ణ యాదవ్ సంఘం ఆధ్వర్యంలో మానసిక వికలాంగులకి పిల్లలకి చక్కటి భోజనం ఏర్పాటు చేయాలనే మంచి ఆలోచనతో ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఇది చాలా మంచి కార్యక్రమం. ఎందుకంటే మనం ఎంతో ఖర్చు పెడతాం, మరి ఇలాంటి తల్లిదండ్రులు ఉండి కూడా మానసికంగా, ఎందుకంటే ఇక్కడ స్కూల్లాగా పెట్టి వీళ్ళు ఇచ్చే సెక్షన్ ద్వారా వినికిడి వినటం, కంటి చూపు లేకపోయినా కొన్ని స్పర్శ ద్వారా గమనించుకోవటం, అలాంటి స్కూల్లాగా ఏర్పాటు చేసి అలాగే చక్కని భవిష్యత్తు ఇస్తున్నారు వికలాంగులు కూడా. అట్లాగే ఆ వికలాంగులు కూడా ప్రభుత్వం కూడా అనేక ప్రోత్సాహాలు ఇస్తుంది. ఎందుకంటే ప్రతి వికలాంగుడు కూడా ఇవాళ ప్రభుత్వం వారు 6,000 రూపాయలు పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళ జీవితాంతరం వికలాంగులు ఉంటారు కాబట్టి ప్రభుత్వం కూడా మంచి ఆలోచన చేస్తుంది. అట్లాగే ఈ రోజున మరి మన వెనిగళ్ల రాము గారు నిండు నూరేళ్ళు వర్ధిల్లాలని కోరుకుంటూ, అట్లాగే గుడివాడ నియోజకవర్గానికి మంచి సేవాకార్యం చేయాలని, అట్లా ఈరోజు ఈ కార్యక్రమం ఇచ్చిన పుట్టి హరికుమార్ గౌడ్ కూడా నా ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఎందుకంటే మమ్మల్ని ఇట్లా గెస్ట్గా పిలిచి ఈ విధంగా చేయడం కూడా మంచి కార్యక్రమం. ఇలాంటి కార్యక్రమం ప్రతి సంవత్సరం కూడా మా రూరల్ మండలం తరఫున ఏదో కార్యక్రమం ఇలా చేస్తామని ఈ సందర్భంగా నేను తెలియపరచుకుంటున్నాను. ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ ఏదో ప్రోగ్రాం మా మండలం తరఫున చేస్తామని తెలియపరచుకుంటూ మరి ఇక్కడికి వచ్చిన మా సోదరులు, రూరల్ మండల అధ్యక్షులు, రూరల్ మండల గ్రామ పార్టీ ప్రెసిడెంట్లు వీళ్ళందరూ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు వెనిగళ్ల రాము గారు తెలియపరచుకుంటున్నాను. ముందుగా గుడివాడ శాసనసభ్యులు వెనిగళ్ల రాము గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఈరోజు వెనిగళ్ల రాము గారి పుట్టినరోజు శుభ సందర్భంగా నేను సూరపనేని రామకృష్ణ గారు పిఎస్సి చైర్మన్, రావణపూడి కైలే కాళిదాస్ తట్టివేరు గ్రామ పార్టీ ప్రెసిడెంట్, మా ముగ్గురి మీద ఈ మానసిక వికలాంగులకు భోజనం ఏర్పాటు చేయాలని తలుచుకుని మేము హరిగారిని సంప్రదించగా శిరీష రిహాబిలిటేషన్ సెంటర్లో పెడదాం తమ్ముడు అంటే ఓకే అన్న అని మేము ముందుకు రావడం జరిగింది. మరి ఈరోజు మా మండల పార్టీ అధ్యక్షులు వాసే మురళీకృష్ణ గారిని ముఖ్య అతిథిగా రమ్మని కోరగా ఆయన రావడం జరిగింది. అట్లాగే మా మిత్రమండలి, మా పార్టీ నాయకులకు కూడా అందరికీ నా నమస్కారాలండి. మా మాట మీద మన్నించి అందరూ వచ్చినందుకు మరొకసారి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఘనంగా కనుల పండుగగా జరిగిన ఎమ్మెల్యే వెనిగళ్ల రాము పుట్టినరోజు వేడుకలు. ఊరూరా వాడవాడల ఎమ్మెల్యే పుట్టినరోజు వేడుకలను సేవా కార్యక్రమాల ద్వారా నిర్వహించిన అభిమానులు, పార్టీ నాయకులు. ఇచ్చిన మాట ప్రకారం 1వ తారీఖు నాడు ఉదయమే తలుపు తట్టి ప్రతి అర్హుడికి పెన్షన్ అందిస్తున్నామన్న ఎమ్మెల్యే వెనిగళ్ల రాము. ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం అభివృద్ధి ఒకవైపు, సంక్షేమం మరోవైపు ముందుకు కదులుతున్నాయన్న ఎమ్మెల్యే రాము. గుడ్లవల్లేరు మండలంలో పర్యటించి రైతులతో మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకున్న ఎమ్మెల్యే వెనిగళ్ల రాము. ధాన్యం కొనుగోలు విషయంలో రైతులకు ఎటువంటి సమస్యలు తలెత్తకుండా ఉండేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించిన ఎమ్మెల్యే. ఇవి ఈరోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి ప్రసారమే వీటీవీ న్యూస్ లో కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండి వీటీవీ న్యూస్ గుడివాడ.